ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ KN గంగాధర్ ఆధ్వర్యంలో లేపాక్షి మండలం కోడిపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జెండాను పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య ఘనంగా ఆవిష్కరించి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అని నాయకులు కార్యకర్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, స్టోర్ డీలర్ రాజశేఖర్ రెడ్డి, సతీష్, బాలాజీ, భాస్కరారెడ్డి పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బాలయ్య అభిమానులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఈ రోజుకి 43 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మన కోడపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఘనంగా మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. మన తెలుగుదేశం పార్టీ బీదల పార్టీ, ఎప్పటికీ కూడా ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీ. అలాగే మన కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఏ పార్టీకి కూడా లేరు, అలాగే ఎప్పటికీ కొనసాగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రామారావు గారు పార్టీ స్థాపించి దాదాపు 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జరుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీ స్థాపించారో దానికి ఈరోజు ఫలాలు రాష్ట్రమంతా అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఎంతోమంది పేదలను అట్టడుగున ఉన్నటువంటి పేదలందరినీ పైకి తీసుకుని రావాలని దాన్ని బేస్ చేసుకునే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు మన నాయకులైనటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. అంతేకాక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన దాంట్లో కూడా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో రాష్ట్రం మొత్తం మీద ఎంతో రాజకీయ చైతన్యం వచ్చింది. కాబట్టి ఈరోజు దాదాపు 1 కోటి మంది సభ్యత్వము తెలుగుదేశం పార్టీకి ఉంది అంటే అది మనందరూ కూడా గమనించదగ్గ విషయము. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ పేదల నుంచి పుట్టింది కాబట్టి ఈ పేదలందరూ కూడా బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో న్యాయం చేసిందని ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా ఉంటూ మన రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకెళ్తుందని మనమందరూ ఆశిస్తూ ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన కార్యకర్తలు, నాయకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.